అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి గారు. గురువు గారితో మాట్లాడి అసలు అయ్యప్ప స్వామి యొక్క విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అన్నీ కూడా తెలుసుకుందాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి విశిష్టత రోజురోజుకి పెరుగుతుంది. కార్తీక మాసం వస్తుంది, అయ్యప్ప దీక్షలు కూడా మొదలవ్వబోతున్నాయి. మరి గురుగారితో మాట్లాడి మన ఛానల్ యూటీవీ తరపు నుండి అయ్యప్ప స్వామి భక్తులకు మరింత చేరువవుదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం, శరణమయ్యప్ప. గురుగారు, చిన్న చిన్న పిల్లలకు కూడా మాలలు వేస్తూ ఉంటారు కదా, అసలు చిన్నపిల్లలు మాలలు వేసుకోవచ్చా? ఏ వయసులోపు వేసుకోవాలి? ఇది 100% కాంట్రవర్షియల్ క్వశ్చన్. కాంట్రవర్సీ చేసే వాళ్ళందరూ దీన్ని నోట్ చేసుకోండి, బాగా థింక్ చేశాక మెసేజ్ పెట్టండి. చిన్న పిల్లలు మాల వేసుకోవాలి, మేము మొక్కేసుకున్నామండి. పిల్లలు వేసుకోవడానికి మీరు మొక్కడానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ పిల్లలు మీరు ఏమైనా ప్రశ్న అడిగారా, నేను నీకు దీక్ష తీసుకోవాలని? వాళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది. వాళ్ళకి ఏమవుతుందంటే నల్ల బట్టలు వేసుకోవడము, భజన చేయడము, పూజలు చేయడము, పిల్లలు ఏది చూస్తే అదే పట్టుకుంటారు. వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో అన్నీ మిస్ అయిపోతారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ వేసుకొనే వెళ్ళాలి. ఒక స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక సంతకం పెట్టేటప్పుడు ఈ యొక్క స్కూల్ యొక్క నియమ నిబంధనలకి కట్టుబడే మేము ఆ పిల్లవాడిని పాపను ఇక్కడ చేర్పిస్తున్నామని సంతకం పెట్టే పేరెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తారు. మీరు దానికి అతీతంగా నేను అయ్యప్ప దీక్ష తీసుకున్నాను, అయ్యప్ప డ్రెస్ వేసే పంపిస్తానంటే అప్పుడు స్కూల్కి ఒక యూనిఫామ్ ఉంటుంది కదా, దాన్ని మీరు నెగ్లెక్ట్ చేసినట్ట, లేదా మీకున్న అయ్యప్ప స్వామి భక్తిని ఎక్కువ చేసి ఆ స్కూల్ని ఇబ్బంది పెట్టినట్ట. తర్వాత వెంటనే స్కూల్ టీచర్ ప్రిన్సిపాల్ బ్లాక్ డ్రెస్తో అలౌ చేయట్లేదని ధర్నా చేయడం, 50 మందిని తీసుకొచ్చి ఆ స్కూల్ యొక్క అద్దాలు గిద్దాలని పగల కొట్టడం, టీచర్ని ప్రిన్సిపాల్ని రోడ్డుకి రాగడం, మీడియాని తీసుకొచ్చి పెట్టడం రాంగ్. ఆ 4 రోజులు మీరు ఎగురుతారు. 5వ రోజు మళ్ళీ 40 రోజుల తర్వాత ఆ పిల్లవాడు ఆ స్కూల్కే వెళ్ళాలి. ఈ 40 రోజులు మీరు ఆడిన ఆటకు వాడికి ఇన్ఫ్లుయెన్స్, నేను చేసేస్తే నా వెనక ఒక టీం వచ్చేస్తుంది అనుకున్నారు. మరి అక్కడ మార్కులు దిద్దేవాడికి అవన్నీ ఉండదు. నువ్వు చదివితే మార్కు, చదవకపోతే ఫెయిల్. అక్కడ తక్కువ మార్కు వస్తే అది మీ వల్లే కదా. ఇక్కడ బాబు యొక్క జీవితం, పాప యొక్క జీవితం డిస్టర్బ్ అయింది. మీరు మన డ్రెస్కి, అయ్యప్ప డ్రెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో స్కూల్ కంటూ ఒక డ్రెస్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద యూనిఫామ్, ద సేమ్ వే ద రెసిప్రొకేషన్ యూ షుడ్ మెయింటైన్ ద కోర్ ఆఫ్ స్కూల్ యూనిఫామ్. కాబట్టి ఖచ్చితంగా చిన్నపిల్లలు ఒకవేళ మీరు దీక్ష తీసుకున్నారనుకోండి, స్కూల్ యూనిఫామ్లోనే వెళ్ళండి. ఇంటికి వచ్చాక మళ్ళీ మీరు దీక్ష డ్రెస్ వేసుకోండి, అది కూడా తప్పు లేదు. మీ దీక్ష మీకోసమే కానీ మీ స్కూల్కి కాదు. అండ్ ఆ దీక్ష ఆ చంటి పిల్లలు వేసుకుంటారా లేదా అని ఒకసారి మీరు ఈరోజు షూటింగ్కి రావడానికి ముందే మీ ముందరే కదా ఒక క్వశ్చన్ వచ్చింది, 9 ఏళ్ల పాపకు దీక్ష తీసుకోవచ్చా లేదని అడిగారు. నేను ఇచ్చాను కదా, వాస్తవం అంతే. కాబట్టి చిన్న పిల్లలు వాళ్ళ దీక్షను సరిగా చేస్తారా చేయలేరని వాళ్ళకి తెలియదు. ఎప్పుడు అకాల నిద్ర ఉంటుంది, అకాల భోజనం ఉంటుంది. ఆ పిల్లలు ఒక శరీరం ఆ తల్లి యొక్క మేనేజ్మెంట్లో కరెక్ట్గా సెట్ అయి ఉంటుంది. ఈ టైంలో బ్రేక్ఫాస్ట్, ఈ టైంలో స్నాక్స్, ఈ టైంలో లంచ్, ఈ టైంలో డిన్నర్, ఈ టైంలో ఆడుకోవాలి, ఈ టైంలో చదువుకోవాలి, ఈ టైంలో పడుకోవాలి అని అవన్నీ డిస్టర్బ్ చేసినట్లుగా టోటల్ 48 days డిస్టర్బ్ అయిపోతే, యాత్రతో కలిపి 60 రోజులు అనుకుందాం. 60 రోజులు రొటీన్ లైఫ్లో డిస్టర్బ్ అయిపోతే యు జస్ట్ థింక్ 230 రోజులు, 60 రోజులు పోయింది చదువుకునే దాంట్లో. మేజర్ డేస్ ఇందులో టర్మ్ ఎగ్జామ్స్ ఉండొచ్చు, వీక్లీ ఎగ్జామ్స్ ఉండొచ్చు, యాన్యువల్ ఎగ్జామ్స్ ఉండొచ్చు. దాని అంతా కాన్సన్ట్రేట్ చేయలేదు. దీని ఇంపాక్ట్ ఇప్పుడేం కాదు, చిన్నపిల్లలు ఏమవుతుందండి, నెక్స్ట్ అవుతుంది. మన పిల్లలు సివిల్ చదవాలండి. భారతదేశంలో ఉన్న పిల్లలందరూ కూడాను ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం చదివే ప్రతి ఒక్కరు IAS IPSలు చదవాలండి. ట్రై చేయండి. శరణమయ్యప్ప. చాలా చక్కగా చెప్పారు గురుగారు. అంటే చదువుకున్న ప్రాముఖ్యత కూడా ఇట్లాంటి సెంటిమెంట్స్, డివోషన్స్ పిల్లలపైన రుద్ది వాళ్ళ యొక్క జీవన శైలిని డిస్టర్బ్ చేయకూడదు, అది ఇది బ్యాలెన్స్ చేసే విధంగానే చేయాలి అని అంటున్నారు. మీ అభిప్రాయం ప్రకారము ఎప్పుడు సరైన సమయం గురుగారు ఒకవేళ మాల తీసుకోవాలి అనుకో? ఇది నా అభిప్రాయం కాదండి. ఒక 18 వయసు వస్తే, యుక్త వయసు రాగానే మగవాళ్ళు ఈ సమయంలో మీరు వేసుకోవాలా లేదని మీకు అన్ని తెలుసు, ఎలా ఉంటుందని చేసుకుంటే బాగుంటుంది. చిన్న వయసులో వేసుకోవాలని అనుకుంటే నేను చెప్పాను కదా, ఆ యాజమాన్యానికి సంబంధించిన డ్రెస్ వేసుకొని ఇంటికి రాగానే దైవ దీక్ష తీసుకునే డ్రెస్ వేసుకుంటే తప్పులేదు. చిన్నపిల్లల్ని శబరిమలకి తీసుకెళ్ళండి, దీక్ష అనే పేరు మీద వాళ్ళ మీద రుద్ది ఇబ్బంది పెట్టకండి. శరణమయ్యప్ప. గురుగారు, అసలు అయ్యప్ప స్వామి వారి ఆవిర్భావ రహస్యం గురించి తెలియజేస్తారా? అయ్యప్ప అంటే ఎవరు, ఈయన ఆవిర్భావ రహస్యం అంటే ఇదొక మధురానుభూతి. మళ్ళీ దీని గురించి డిస్క్రిప్షన్ పెద్దగా చెప్తాను, ఒక షార్ట్ స్వీట్గా నేను ఇప్పుడు ఒకటి చెప్పేస్తాను.
అయ్యప్ప స్వామి వారు అనేది అయ్యకు అప్పకు పుట్టాడు కాబట్టి, వెంకటప్పకు శివయ్యకు పుట్టాడు కాబట్టి అయ్య అప్ప. జనరల్గా మన పేర్లలో మన ఇంట్లో ఒక పేరు పెట్టుంటారు, ఆ పేరుకి చంటి, నాని, బుజ్జి అని పిలుస్తుంటాం. అలాగే నిక్ నేమే అయ్యప్ప, కానీ ఆయన పేరు శాస్తా. ఈ అయ్యప్ప స్వామి వారు క్షీరసాగర మదనం అయ్యేటప్పుడు ఆ దేవదానవులు కొట్టుకుంటున్నారు. వచ్చేసిన తర్వాత మా అమృతం వచ్చిన తర్వాత ఎవరు ఇవ్వాలని అప్పుడు మహావిష్ణువు అందరూ ప్రార్థన చేస్తున్నారు, మీరు మోహిని అవతారం తీయండి అంటే శివశక్తి రూపాన్ని తను పొంది మోహిని అవతారంగా తీస్తారు మహావిష్ణువు. శివస్య విష్ణు విష్ణు శివాన్ని ఉంది, వాళ్ళిద్దరిలో భేదం లేదు. ఇప్పుడు చాలామంది భేదాభిప్రాయాలు మాట్లాడుతున్నారు, పక్కన పెడితే శక్తి రూపం దాల్చినటువంటి మోహిని అవతారంలో ఈవెన్ మన యొక్క బ్రహ్మోత్సవాలు కూడా మోహిని అవతారానికి చాలా ప్రత్యేకమైనటువంటి ఉంటుంది బ్రహ్మోత్సవాల స్వామివారికి. ఆ మోహిని అవతారం దాల్చినటువంటి యొక్క స్వామివారు మా అమృతాన్ని పనిచేసిన తర్వాత సుందరేశ్వరుడు, శివుడు వచ్చేసి సుందరేశ్వరుడు, చాలా అందమైనటువంటి వాడు ప్రపంచంలో ఉన్నటువంటి సుందరేశ్వరుడు మోహిని చూస్తాడు. వారి ఇరువురి యొక్క చూపు కలయికతో ఆ అమ్మ సిగ్గు, స్వతహాగానే స్త్రీకి ఉన్నటువంటి సిగ్గుతో బిడియంతో ఆ పురుషుడి దగ్గర నుంచి దూరంగా పరిగెడుతుంది. ఆవిడ పరిగెట్టి ఒక చోట నిలబడ్డారు. దట్ ఈస్ కాల్డ్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్లో ముహిర్దవన్ మలై అంటారు దాన్ని. ఆ కొండ దగ్గర వీళ్ళు ఆగారు. ఇప్పుడు మనం పరిగెత్తుకుంటూ ఒక 10 సార్లు పరిగెత్తామనుకోండి, మన శరీరంలో వచ్చే ఒక రసాయన మార్పిడి ఏంటి, చెమట వస్తుంది. ఆ ఇరువురికి చెమట వస్తే ఆ భూమి మీద పడకూడదని ఏం చేస్తారంటే ఆ మోహిని అవతారం ఉంటే శక్తి రూపం ఆ శివుడి యొక్క దోసడి ఇలా చెరొక చెయ్యి నిలబెట్టగానే వారి ఇరువురి యొక్క చెమట బిందువు ఈ దోసడిలో కలిసింది. ఆ కలిసినటువంటి కలయికలో పుట్టినటువంటి వారే మణికంఠుడు, ధర్మశాస్త్ర. అందులో నుంచి ఒక్క డ్రాప్ జాలు వారు కింద పడుతుంది, అదే పంపా నది. అందుకే స్వామివారు వేరు, పంపా నది వేరు కాదు అని చెప్పడం జరుగుతుంది. ఈ స్వామివారు పుట్టినటువంటి వారు 18 అవతారాలు తీస్తారు. ఎలా? అయ్యనారప్ప శాస్త్ర, కాళశాస్త్ర, వీరశాస్త్ర, క్షిప్రుశాస్త్ర, భూశాస్త్ర, ఆకాశశాస్త్ర, కళ్యాణవరద శాస్త్ర, సంతానదాయక గోత్రశాస్త్ర, యోగశాస్త్ర, క్షిప్రుశాస్త్ర, జ్ఞానశాస్త్ర, కిరాతశాస్త్ర, విశ్వశాస్త్ర, జగన్మోహన సుందర శాస్త్ర, జీవశాస్త్ర, అజారూఢ శాస్త్ర అని చెప్పి అపూర్వ శాస్త్ర అని 18 అవతారాలు స్వామివారు చేశారు. 17 అవతారాల్లోనూ స్వామివారు పూర్ణ, పుష్కల, ప్రభ, శ్రీమదన, శ్రీవర్ణిని అనే 5 దేవియర్లతో రకరకాలైనటువంటి అవతారాల్లో దేవియర్లు ఉన్నారు. సత్యగన్ అనే ఒక కొడుకు కూడా స్వామివారికి ఉన్నారు. మనం శరణఘోషలో కూడా అయ్యప్పని అందరూ గుర్తుపెట్టుకోండి, పూర్ణ, పుష్కల, నాదనే శరణమయ్యప్ప అని అంటున్నాం. ఇలా మనం నిత్యం చెప్తున్నాం, మనకి ఇవన్నీ తెలియదు. తర్వాత ప్రభాదేవి గురించి మాట్లాడుతున్నాం, స్వామివారి కొడుకు గురించి కూడా మాట్లాడుతున్నాం ప్రతిరోజు. స్వామివారి పవళింపు సేవలో హరివిలాసం ఉంటుంది కదా, అందులో 3వ పంక్తిలో ఏం చెప్పారు? ప్రణయ సత్యకం ప్రాణనాయకం ప్రణదకల్పకం సుప్రభాంచితం ప్రణవ మందిరం కీర్తన ప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే. అలా స్వామివారికి ప్రణయాదేవిని ఉన్నారు. తర్వాత శుభకీర్తి అనే ఒక అమ్మవారిని గాంధర్వ వివాహం కూడా చేసుకున్నట్టు గత 17 జన్మల్లోనూ ఉంది. కలిలో మాత్రమే ఆయన బ్రహ్మచారిగా ఉంటున్నారు. ఆయన పేరు శ్రీ ధర్మశాస్త్ర. ఆ యొక్క గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పబడుతున్నటువంటి కేరళలో అన్ని ప్రతిష్ఠ చేశారు. కాలగర్భంలో ఇవన్నీ కూడాను భూస్థాపితం అయిపోతే బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు వీటన్నిటిని రీసెర్చ్ చేసి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎవిడెన్స్ ఉన్నాయి, ఈ శాస్త్ర వారి అవతారాలని 2000 పేజీల థీసిస్ రాశారు ఈ అయ్యప్ప గురించి. మా తండ్రి గారు బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు దీన్ని కొలంబో యూనివర్సిటీ వారు దీన్ని గుర్తించి వారికి డాక్టరేట్ ప్రదానం కూడా చేశారు. దీన్ని ఒక మంచి దేవాలయంగా సృష్టిస్తే బాగుంటుందని నేను అనుకుంటూ ఉండగా తిరుపతిలో గురుస్వామి గారు తిరుపతిలోనే ఉంటారు కాబట్టి వైకుంఠనాథుని యొక్క తిరుపతిలోను కైలాసనాథుడైనటువంటి జీవలింగేశ్వర స్వామి సన్నిధానం 300 రోజులు వాటర్ ఫాల్స్ ద్వారా నీళ్లు పడుతున్నటువంటి శివక్షేత్రంలో ఆ క్షేత్రంలోనే ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని 2016 నవంబర్ 9 నాడు ప్రతిష్ఠించారు గురుగారు. ఇప్పటికీ ఆ దేవాలయంలో అయ్యప్ప స్వామి 18 అవతారాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం నవంబర్ 9వ తారీఖున శ్రీ పూర్ణా పుష్కల సమేతంగా మహాశాస్త్ర వారికి కళ్యాణోత్సవం కూడా చేస్తున్నాం ఎవ్రీ ఇయర్. ఈ సంవత్సరం కూడా రానున్న 9వ తారీఖున కళ్యాణోత్సవం ఉంది. భక్తులందరూ కూడా తప్పకుండా ఈ కళ్యాణోత్సవానికి రండి. ఈ యొక్క దేవాలయంలో ఏమేం ప్రఖ్యాత ఉంది, శాస్త్రాన్ని మొక్కడం వల్ల
కళ్యాణ వరద శాస్త, కళ్యాణం కాని వారికి కళ్యాణం అవుతుంది. సంతానదాయక శాస్త, నాకు సంతానం లేదండి, ఆ స్వామివారికి మొక్కితే సంతానం దొరుకుతుంది. కిరాత శాస్త, నాకు శత్రువులు ఉన్నారండి, శత్రువులంతా వెళ్ళిపోతుంది. నాకు భార్యాభర్తల మధ్య సఖ్యతలో ఉందండి, శిల్పశాస్త్ర, వారిని ప్రార్థన చేస్తే శిల్పశాస్త్ర స్వామివారికి మొక్కుతుంది. బాలశాస్త్రగా, నా పిల్లవాడికి చదువు రావాలి అంటే జ్ఞానశాస్త్రగా, యోగ శాస్త్రగా, నాకు దీక్షాకాలం మంత్రాలని చెప్తున్నాను, దీనికి తెలుసుకోవాలనుకున్నాను. ఇలా ప్రతి దానికి విశ్వశాస్త్ర, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి విశ్వశాస్త్ర, ఇలాంటి దేవాలయాలన్నీ కూడా ఆ ప్రాంతంలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర సన్నిధానంలో ఉంది. శబరిమలకి వెళ్ళిన పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. మాల వేసుకున్న వాళ్ళు పుట్టినందుకు ఒక్కసారైనా శబరిమలకి వెళ్ళాలి. ఏమంటే మేము శబరిమలకి వెళ్ళలేము కదా అంటే, స్త్రీలుగా ఉన్నారు, కుటుంబ సమేతంగా తిరుపతికి దర్శనానికి రండి, ఈ దేవాలయానికి దర్శనానికి రండి. వచ్చి చక్కగా ఈ దర్శనం అయ్యప్ప స్వామి వారి విశిష్టతో కూడిన 18 అవతారాల దర్శనాన్ని కూడా దర్శనం చేసుకోండి. స్వామివారి యొక్క దేవాలయం చక్కగా మీకు అన్ని విశేషాలను తెలుపుతుంది. శరణమయ్యప్ప. గురుగారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి అసలు అయ్యప్ప స్వామి వారు ఎవరు, చరిత్ర ఏంటి, అయ్యప్ప మాల దీక్ష యొక్క విశిష్టత ఏంటి, నియమ నిబంధనల గురించి అన్నిటి గురించి కూడా ఇంత చక్కగా మా అందరికీ వివరించినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు గురుగారు. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. శతమానం భవతి సదా యఃపురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆ చంద్రార్కం అందరి యొక్క వంశాభివృద్ధిరస్తు, గోత్రాభివృద్ధిరస్తు, ధన కనక వస్తువాహనాభివృద్ధిరస్తు. అయ్యప్ప స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు.